హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కిరణ్మయ్ రెడ్డి గారు, యాక్టర్, ఎంటర్ప్రైనర్, ఇన్ఫ్లుయెన్సర్, టెక్నీషియన్. హలో మేడం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఇన్ని వర్క్స్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు? సో అప్కమింగ్ వచ్చే టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్కి కావచ్చు, మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అండ్ ఏడీగా వద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉండాలి మేజర్గా? ఏదైనా హార్డ్ వర్క్ అండి ఖచ్చితంగా, అండ్ ఓకే. స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా. ఐ మీన్ వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి. లైఫ్ ఐ మీన్ నేను చూస్తున్నాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా 5 years 6 years నుంచి ట్రై చేసి ఇంకా స్క్రిప్ట్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంత ఈజీ కాదు, చాలా కాంపిటీషన్ ఉంది. వెళ్ళిపోతానే సినిమాలో హీరో అయిపోదాం, ఇది అయిపోదాం అంటే ఇప్పుడు అంత ఈజీగా లేదు, అస్సలు లేదు. కంపారిటివ్లీ డిఫరెంట్ వర్క్స్ ఇది కొంచెం కష్టమే. నిజంగా కష్టమే అండి. ఆర్ట్ ఏదైనా కష్టమే, క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా కష్టమే. మనకి పేపర్ పైన అనిపించినంత బాగా స్క్రీన్ పైన మనం ఈజీగా ఒక సినిమా చూసి జడ్జ్ చేసేసి కామెంట్స్ పాస్ చేస్తాం, కానీ అసలు దాని వెనకాల ఎంతమంది కష్టం, ఎంతమంది హార్డ్ వర్క్ ఎండలో చేసి ఈజీ అయితే కాదు అసలు. మీరు చేసినది వెబ్ సిరీస్ ఏదైతే నేను ఎప్పటి నుంచి అయితే చేస్తున్నానో అప్పటి నుంచి నేను కామెంట్స్ చేయడం ఆపేసాను. ఏంది ఇది అనడం ఆపేసాను. ఫస్ట్ సినిమాని క్రిటిసైజ్ చేయడం ఆపేశారా? అసలు ఓకే, ఏది చేసినా వీళ్ళు కష్టపడి తీశారు చూడాలి. ఇప్పుడు మీరు చేసిన వెబ్ సిరీస్కి ఏదైతే ఉందో ఎన్ని డేస్ షెడ్యూల్ ఉండే, అండ్ షూటింగ్లో జరిగిన ఏదన్నా క్రేజియస్ట్ మూమెంట్? ఫన్గా ఉన్నిందండి ప్రతిరోజు నాకు అక్కడ. ఐ మీన్ నేను ముందు లేను, ఓకే. షూట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాను. ప్రీ ప్రొడక్షన్ అప్పుడు లేను, అర్థమైంది అరుణ్ కుమార్ వెబ్ సిరీస్. కరెక్ట్గా ఆ రోజు షూట్ స్టార్ట్ అవుతుందంటే ఆ రోజు నుంచి 1 monthలో అయిపోయింది షూట్. ప్రతిరోజు బాగుంది. సిద్ధు గారు ఉన్నారు అందులో, సిద్ధు యాక్టర్. ఓకే, నేను ఫస్ట్ సీజన్ అనుకుంటున్నాను. లేదు, సెకండ్ సీజన్ ఓకే. రీసెంట్గా వచ్చింది. ఓకే. సిద్ధు గారు, అనన్య, సిరి వాళ్ళు ఉన్నప్పుడు అంతా ఫన్గా ఉంటుంది సెట్ అంతా. ఎన్ని డేస్ షెడ్యూల్ నడిచింది మొత్తం? 1 month. 1 month మొత్తం 1 monthలో కంప్లీట్ అయిపోయింది. షూట్ 1 monthలో అయిపోయింది. ఓకే. ఫేవరెట్ హీరో కానీ ఇన్స్పిరేషన్ అనిపించే ఎవరైనా అలా ఏం లేదు, ఏ సినిమా చూస్తే వాళ్ళు నచ్చుతారండి ప్రస్తుతానికి. అంటే ఈరోజు ఈ సినిమా చూసానంటే ఈ రోజు అంతా నేను అదే మూడ్లో, ఓకే కమల్ హాసన్. రేపు ఏదైనా నాగార్జున గారి సినిమా చూసానంటే నాగార్జున గారు, అలానే ఉంటుంది. ట్రూ సినిమా లవర్ మీరు యాక్చువల్లీ. మీరు ఈ ఇండస్ట్రీకి రావడానికి కానీ, ఎంటర్ప్రైనర్ అవ్వడానికి కానీ, మీ స్టార్టింగ్ స్టేజెస్లో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసింది ఎవరు? స్టార్టింగ్లో అంటే ఫస్ట్ నేను ఆడిషన్ ఇవ్వడం వల్ల ఆ మూవీకి వచ్చాను ఓకే. కాబట్టి అది నాకేం అనిపించలేదు. కానీ నేను ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు, రావాలి అక్కడ చెయ్యాలి అని. కానీ నాకు అది క్రెడిట్ మాత్రం నా ఫ్రెండ్ ఆయన జన అని చెప్పాను కదా, ఆయనకే ఇస్తాను ఖచ్చితంగా. ఆయన వల్లే నేను వచ్చాను. ఇప్పుడు నేను డెకాయిట్లో ఉన్నానన్నా కూడా ఆయన వల్లే. ఓకే. ఖచ్చితంగా నేను ఆయన మర్చిపోను. ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ ఏమైనా మూవీస్ వచ్చినాయా యాక్టింగ్కి? ఇన్స్టాగ్రామ్ త్రూ వెబ్ సిరీస్, ఇంకొకటి చెప్పాను కదా వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది అనేసి, అది ఎందులో? ఇన్స్టాగ్రామ్ అది ఈటీవీ ఎందులో? నాకు తెలిసి సోనీ లైవ్ కనుక సోనీ లైవ్. ఓకే. అది వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి. ఓకే. మోస్ట్లీ నేను ఎక్కువ ఫిల్టర్స్ పెట్టడం వల్ల స్టార్టింగ్లో అంత నేను వెళ్ళినప్పుడు అంత ఐ మీన్ వాళ్ళ అప్రోచ్ అయిన ఉన్నాయి 1-2, కానీ మీరు నేరుగా ఇలా లేరు, ఇన్స్టాగ్రామ్లో ఇలా లేరు అని అన్నప్పుడు ఓకే సరే. నేను అప్పట్లో అనిపించేది ఓకే ఫిల్టర్స్ ఎక్కువ పెట్టి ఏమైనా తప్పు చేస్తున్నాను అని. తర్వాత ఓకే నా కాన్ఫిడెన్స్ కోసం నేను పెట్టుకుంటున్నాను కదా, ఇట్స్ ఓకే అనిపించింది. నార్మల్గా ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు లైక్ మీకు ఏదన్నా అనిపించిందా లైక్ ఇది వర్కౌట్ అవ్వదు? నాకు అలా చాలా అనిపించాయి అండి. ఆ తర్వాత ఆ సినిమాలు కూడా 1-2 వచ్చాయి, అది నాకు పోయాయి కూడా. ఐ మీన్ అంత వర్కౌట్ అవ్వలేదు. అది నాకు చూసినప్పుడు అసలు ఎలా అనిపించింది వీళ్ళకి ఇంత ఇది రాయాలని చెప్పి, ఎలా తీయాలనిపించింది. ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు రాకపోవడమే మంచిదైంది. నేను చేసినా నన్ను ఖచ్చితంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. మీరు ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు యాజ్ ఏ యాక్టర్గా అండ్ యాజ్ ఏ టెక్నీషియన్గా? యాక్టర్గా అంటే నేను 4 years బ్యాక్ చేశాను కాబట్టి అప్పుడు నాకు అది డబ్బుల కంటే ఎక్కువ నాకు యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందని నాకు చాలా గొప్ప విషయం. మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, నాకు ఛాన్స్ వచ్చిందని. కానీ నాకు అప్పుడు 1500 అనుకుంటాను పర్ డే. 1500. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 4 years బ్యాక్. 4 years బ్యాక్. ఓకే. ఆ 4 years బ్యాక్ చేసిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు లైక్ యూట్యూబ్లో వెబ్ సిరీసెస్ ఏమైనా వస్తే చేస్తారా? నా హెయిర్ వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యాక్టర్స్కి ఏమైనా 3 tips ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తారు? లైక్ మీరు చేసిన మిస్టేక్స్ నుంచి కావచ్చు, మీరు చేసిన పాజిటివ్స్ నుంచి కావచ్చు. టిప్స్ అంటే నేను టిప్స్ ఇచ్చేంత దాని కాదు, కానీ
యాక్టింగ్ని జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ త్రూ అంతే. నేను నేర్చుకునేది నేను చేసేటప్పుడు ఎలా చేసేదాన్ని ఖచ్చితంగా ఆ సీన్ని నేను తీసుకునే ఐ మీన్ నాకు జరుగుతుంది అనేలాగా తీసుకునేదాన్ని. అప్పుడు నేను ఖచ్చితంగా యాక్టింగ్ లాగా కాకుండా నేను జీవించాలి, ఐ మీన్ ఇది నాకే జరుగుతుంది కాబట్టి నేను లైవ్గా చేయగలను అనిపించేలా చేసేదాన్ని. ఆ సీన్ని మనకు జరుగుతుంది అనేలాగా ఫీల్ అయితే ఈజీగా వస్తుందని అనుకుంటాను. ఓకే. లైక్ ఇప్పుడు అబ్బాయిలకైతే నార్మల్గా డబ్బులు పెట్టమని అంటారు, అమ్మాయిలకైతే కమిట్మెంట్ అని అంటారు. అది ఇంకా నడుస్తుంది అంటారా? ఇది ఒక్కటే కాదు కానీ ప్రతి చోట ఉండొచ్చు అది. ఐ ప్రతి మీన్ దగ్గర ప్రతి దగ్గర ఉంటుంది కానీ ఇది అందరికీ కనిపించే ఫీల్డ్ కాబట్టి లైమ్ లైట్లో ఉంటాం కాబట్టి. ఓకే. సో మీరైతే అదే చెప్తారు 3 టిప్స్ అంటే లైక్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఖచ్చితంగా నేను ఏదైనా ఆ సీన్ని బై హార్ట్ చేసి చేయాలన్నప్పుడు నాకు ఖచ్చితంగా వచ్చేది కాదు. ఆ సీన్ నాకే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ బ్రేకప్ చేయనంటే ఓకే నాకు ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, నేను ఇలా నన్నే మోసం చేసి వెళ్తున్నారా అన్నప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చేది. ఇప్పుడు యాక్టర్ అంటే నార్మల్గా మనం స్క్రిప్ట్ చూసుకొని చేయడం మనకి ఇచ్చిన వర్క్. కానీ ఏడి అంటే మీకు 24 క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉండాలి అండ్ అందరినీ చూసుకోవాలి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తుండే మీరు అది? నాకు ఫస్ట్ టైం ఏడిగా కాబట్టి నాకు వాళ్ళంత ప్రెషర్ ఇవ్వలేదు. చాలా ఆ, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళు కూడా. మేము 5 మెంబర్స్ ఏమో ఉండేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ మీద డివైడ్ అయి ఉన్నాం. ఒకరు యాక్టర్స్ని హ్యాండిల్ చేయడం, ఒకరు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసేదాన్ని. ఐ మీన్ షిఫ్ట్ అవుతూ వచ్చాం, నేర్చుకోవాలి కదా అని చెప్పి స్టార్టింగ్ ప్రతిదీ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నేను తప్పులు చేసినా నన్ను వాళ్ళు ఎక్కువ తిట్టలేదు స్టార్టింగ్లో. ఓకే ఫస్ట్ టైం కదా, మెచ్చుకుంటూనే వచ్చారు ఫస్ట్ టైం కదా, ఇంకా బాగా చేస్తావు అని. ఇది టైమింగ్ ప్రకారం ఉంటుంది మేడం, 9 to 5 జాబ్ లాగానే లేకపోతే? లేదు షూట్ ఎప్పుడు ఐ మీన్ మార్నింగ్ షూట్స్ ఉంటాయి, నైట్ షూట్స్ ఉంటాయి. 9 to 5 అస్సలు నా వల్ల కాదు. సో అందుకనే ఇంకా అందుకే చదువు కూడా ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి నువ్వు కంప్లీట్ చెయ్యాలి అన్నారు కాబట్టి చేసా. కాబట్టి లేదా ఏ ఇంటర్తోనో 10తోనో ఆపేసి ఇంకేదైనా పని చేసేదాన్ని. మీరు మరి ఇంత యూనిక్గా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే భయపడతారు బేసిక్గా అమ్మాయిలు కొంచెం ఐటీ ఫీల్డ్ సైడ్ వెళ్ళిపోతారు, లేదంటే సాఫ్ట్వేర్ సైడ్, డాక్టర్ సైడ్. మీరు ఇంత యూనిక్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. అని అట్లనే ఏం లేదు, నాకు ఏ పని వచ్చినా చేసేదాన్ని. స్టార్టింగ్లో నేను రిసెప్షనిస్ట్గా కూడా చేశాను. అంటే మా ఇంట్లో వాళ్ళు చూడు నువ్వు కంప్లీట్ అయిపోయింది, నువ్వు చేయలేదు అంటే ఐ మీన్ జాబ్ చేయొచ్చు కదా, నాకు ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదైతే ఏమి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే రిసెప్షనిస్ట్ పేపర్లో, సాక్షి పేపర్లో వేస్తూ ఉంటారు కదా, అలా ఒకటి చూసి వెళ్ళిపోయాను. ఆ 1 month శాలరీ తీసుకొని మళ్ళీ వచ్చేసారు. సో ఇంకా మీరు డిఫరెంట్ కాన్స్టెంట్గా అయితే ఉండాలి. ఖచ్చితంగా ఒక్కదాని మీద అయితే స్టిక్ అయి ఉండలేదు. ఇటు వస్తున్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ సైడ్ వస్తున్నప్పుడు ఇంట్లో రిలేటివ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏమన్నా బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా? అంటే వద్దు రిస్క్ అని. ఖచ్చితంగా ఫస్ట్లో వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి వద్దు అని అంటారు. రిలేటివ్స్ అయితే ఇప్పటికీ అంటూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఫస్ట్లో వద్దు అన్నారు. కొంచెం కోపం ఉండింది ఫస్ట్లో. కానీ ఎప్పుడైతే నేను ఎర్న్ చేసుకుంటా మంచిగా, ఓకే చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారు, పీపుల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఓకే హ్యాపీగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. కానీ రిలేటివ్స్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు నువ్వు అందరిలాగా సాఫ్ట్వేర్ ఇది చేసుకొని ఉండొచ్చు కదా, నీకు ఎందుకు ఈ కష్టం? నేను కష్టపడట్లేదు, నేను ఇష్టంగా చేస్తున్నానంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఎంటర్ప్రైనర్గా ఏదన్నా టఫెస్ట్ ఛాలెంజ్ కానీ ఏదన్నా బిగ్ లాస్ కానీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? బిజినెస్ పెట్టి వెంటనే వచ్చేయాలి అని అనుకుంటాం కదా, ఐ మీన్ అయిపోతాం రేపటికి రేపు వచ్చేస్తుంది, అస్సలు ఉండదు. మనకి 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. పెట్టిన ఇన్వెస్ట్మెంటే తిరిగి రావడానికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు, చెప్పలేము. అది కూడా కొంచెం లక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండాలి. మీరు ఈరోజు ఐ మీన్ ఒక్కరోజు తక్కువగా ఫీల్ అయ్యి, లోగా ఫీల్ అయ్యి ఆపేద్దాం అనే మూమెంట్ వచ్చినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడగలిగితేనే ఖచ్చితంగా ముందరికి వెళ్ళగలుగుతారు. మీరు ఈ 3 సక్సెస్ఫుల్ ఉన్నారు కదా, మీకు బాగా నచ్చినది ఈ 3 టెక్నీషియన్, ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రైనర్? సినిమా నాకు బాగా నచ్చుతుందండి. సినిమా దాంట్లో అన్ని ఫీల్డ్స్, ఐ మీన్ యాక్టింగ్ అనేది కాదు కానీ టెక్నీషియన్స్ అన్ని ప్రతిదీ ఆ 24 క్రాఫ్ట్స్లో నాకు ప్రతి వర్క్ నచ్చుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ లేదని వాళ్ళు ఇవ్వలేరు కానీ ప్రతి వర్క్ ఇస్తే లైట్ మ్యాన్గా కూడా చేస్తాను. అమ్మో చాలా డెడికేటెడ్గా ముందు. సో ఇప్పుడు సినిమా లవర్ కాబట్టి ఫస్ట్ డే రిలీజ్ కాగానే వెళ్ళిపోతారు మీ మూవీస్కి? కష్టం అంటే ఫస్ట్ డే అంటే మోస్ట్లీ నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను, కుదరదండి. ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు టికెట్స్ అంతా
వెళ్ళి తీసుకునే వరకు వాళ్ళు ఉండనివ్వరు, అయిపోతాయి మోస్ట్లీ. కానీ నేను Re-release సెకండ్ లకి డేను వెళ్తారా? రిలీజ్ ప్రతి సినిమాకి వెళ్ళాను. వెళ్తారా? ఓకే, ఎంజాయ్ చేస్తారా? ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు అది రిలీజ్, టీవీలో వేస్తున్నారు కదా, ఓటీటీలో కూడా వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు యూత్ ఇంకా అర్థం పల్స్ కాదు. అది. ఓకే, బాగా మీరు బాగా ఎంజాయ్ చేసిన రిలీజ్ ఏంటి రిలీజ్ అంత ఈ మధ్యలో రిలీజ్ అయినాయి? ప్రతి రిలీజ్కి నేను బాగా ఎంజాయ్ చేశాను. ప్రతి రిలీజ్కి వెళ్ళినప్పుడు ప్రతి డైలాగ్ చెప్పుకుంటా, వచ్చిన ప్రతి పాట పాడుకుంటా, కలేజా దగ్గర నుంచి 7G బృందావనం కాలనీ అన్నీ. అంటే మోస్ట్లీ ఫ్రెండ్స్ కొంతమంది కొన్నిటికి రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. ఇది కూడా ఉన్నాయి. 7G బృందావనం కాలనీకి వెళ్ళినప్పుడు అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఓకే, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, వాళ్ళకి కుదరలేదు. కానీ ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అని నేను వెళ్ళాను. మొత్తం ముందర రోలో వెనకాల రోలో అందరు అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయి, నేను ముసుగేసుకొని కూర్చోను. ఓకే, ఎప్పుడైనా లైక్ తెలిసిన వాళ్ళు వచ్చి థియేటర్కి రావడం రిలీజ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అట్లా మూమెంట్స్ అయినాయి? తెలిసిన వాళ్ళు రావడం అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ నాకంటే ఎక్కువ అలర్ చేసే వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. వాళ్ళు చూసి ఓకే వాళ్ళకంటే నేను తక్కువ బెటరే అనిపించినవి ఉంటాయి. సో మీ ఇన్స్టా చూశాను, మొత్తం సాడ్ రీల్స్, సాడ్ కొటేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా? బ్రేకప్ స్టోరీ అంటే అది బ్రేకప్ స్టోరీ వల్ల నేను ఆ రీల్స్ పెట్టలేదు. అంటే నేను అయినా కూడా బ్రేకప్ అయినా కూడా ఆ టైంలో పెట్టకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను పీపుల్. నేను హ్యాపీగా ఉన్నప్పుడు సాడ్ పెట్టడం, సాడ్గా ఉన్నప్పుడు హ్యాపీ పెట్టడం. ఓకే, అందుకే మీరు పెట్టారు కదా స్ప్లిట్ పర్సనాలిటీ. ఓకే, బ్రేకప్ స్టోరీ అంటూ ఏం లేదా? ఉన్నాయి ఆబ్వియస్గా. రీసెంట్గా నా హెయిర్ అందుకే అదే లాస్ట్ థింగ్, రీసెంట్ బ్రేకప్. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యి? అవుతున్నానండి, ఇంకా పూర్తిగా అవ్వలేదు, అవుతున్నాను. ఓకే, దాని నుంచి ఇంకా బయటికి రావడానికి చూస్తున్నారు అంతే? ఖచ్చితంగా రావాలి, ఇంక తప్పదు కదా. ఓకే, ఒకప్పుడు ఉండేది అంటే అయ్యో బ్రేకప్ అయిపోతే ఇంకెట్లా ఇంకా సర్వైవ్ survive అవ్వడం. కాను. తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లేదు, మనకి ఒక లైఫ్ ఉంది, వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, ఖచ్చితంగా మన లైఫ్ మనం చూసుకోవాలి. సో మీ ఎక్స్ప్లోరింగ్ గురించి మాట్లాడితే మీరు ఒక్కరే వెళ్తారా ఎక్స్ప్లోర్ చేయడానికి కంట్రీస్? నేను ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఒక్కదాన్ని వెళ్ళాను, కానీ మలేషియా ఇది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో వెళ్ళాను, కానీ మోస్ట్లీ మిగతా ప్లేసెస్ అన్నిటికీ ఒక్కదాన్ని వెళ్ళాను. ఓకే, మీరు మలేషియా వెళ్తున్నప్పుడు ఒక ఫన్నీ వీడియో చేశారు అనుకుంటా కదా, friend, ఫ్రెండ్ ఫోటో. అది అప్పుడప్పుడు అనుకుందా ఎట్లా? అప్పుడు వెళ్తున్నప్పుడు మేము అంటే నేను నార్మల్గా అడిగాను మా ఫ్రెండ్ని, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అంతా సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళంతా వీడియో తీయమన్నారు కదా, నేను సెలబ్రిటీ, నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే సెలబ్రిటీ నువ్వు కాదని, సార్ పోనీ చెయ్యొచ్చు కదా, అది నేను అడుక్కొని చేయొచ్చు కదా నా ఫ్రెండ్. ఓకే, చాలా ఫన్నీగా ఉండే అసలు అది. ఇప్పుడు లైక్ మిలియన్స్ వెళ్తున్నాయి కదా మీ వీడియోస్, కొన్ని ప్రీవియస్లీ వెళ్ళినాయి కదా, దానికి ఏదైనా రియాక్షన్ వస్తుందా? కొంచెం ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ నుంచి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కానీ మీకు మెసేజెస్ రావడం కానీ అట్లా? కొన్ని నేను అంటే ప్రమోషన్ కాకుండా నార్మల్గా మనం సాంగ్స్ చేసినప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇవి ఉంటాయి కదా, అంటే మానస్ గారిది ఆల్బమ్ సాంగ్ ఇవన్నీ ఇలా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు రోల్ రీడా గారు వీళ్ళంతా వాళ్ళు సాంగ్స్ చేసినప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారు, బాగుంది నైస్ అని చెప్పి, అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించింది. రోల్ రైడర్ గారు చెప్పారా మీకు? నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను, దాంట్లో స్టార్టింగ్లో ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటాను, ఫ్యూ మినిట్స్ ఏమో ఉంటాను, 2-3 minutes, అది ఆయనే పాడారు ఆ సాంగ్. అలా తెలుసు. బ్రాండ్ కొలాబరేషన్స్కి లైక్ అమౌంట్ మీరు డిమాండ్ చేసినంత వస్తుందా, లేకపోతే అసలు మీరు డిమాండ్ చేసింది? నేను అది నేర్చుకోవట్లేదండి డిమాండ్ చేయడం, అసలు ఎక్కడ ప్రతి చోట దానివల్ల నాకు చాలా ఇదవుతుంది. అంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నేర్పించిన నువ్వు అడుగు, నోరు తెరిచి అడుగు, నేను నాకు తెలియదని మీరు చెప్పండి అని ఫస్ట్ నేను వాళ్ళు నాకు తెలియదని మీరే చెప్పండి ఇలానే స్టార్ట్ చేసేదాన్ని. వాళ్ళు లీస్ట్ ఏది ఉంటుందో అది చెప్పేవాళ్ళు. తర్వాత నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా ఫాలోవర్స్ సేమ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కనీసం ఈక్వల్గా కూడా ఉండేది కాదు, ఎక్కడో ఉండేది, వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని వేలల్లో డిఫరెన్స్ ఉండేది. వాళ్ళకి అంత ఉన్నప్పుడు నాకు ఇంత మేము మిమ్మల్ని అడిగాం కదండి మీరు ఎంత తీసుకుంటారని, నా తప్పే ఇది ఖచ్చితంగా. ఇప్పుడన్నా సార్ట్ అవుట్ అయింది? ఇప్పుడు కూడా అంటే వాళ్ళు చెప్పినప్పుడు చూడండి కదా అని ఒక మాట అంటాను, వాళ్ళు కష్టం అని సరే ఓకే అండి. ఏదైనా పేమెంట్స్ ఆగి ఇబ్బంది అయింది ఏమైనా ఉందా? అంటే మీకు ఇండస్ట్రీలో కావచ్చు, బ్రాండ్ ప్రమోషన్స్లో కావచ్చు. ప్రమోషన్స్లో చాలాసార్లు పోయాయండి. అంటే ఏదైనా స్టోర్ విజిట్ ఉంటుంది కదా, వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాము అని చెప్పినప్పుడు నమ్మకమే, ఎక్కడైనా నమ్మకమే, నమ్మి వెళ్తాం, చేసేసి వచ్చిన తర్వాత మాకు రిక్వైర్మెంట్ అయిపోయింది, మేము 10 profiles అనుకున్నాము, మీది ఎక్స్ట్రాగా వచ్చిందని, అది వాళ్ళ ప్రమోషన్ చేసిన తర్వాత చేసిన తర్వాత
నేను అంటే మీరు చెప్పారు కానీ నేను ఎఫర్ట్ పెట్టి వచ్చి చేశాను కదా అంటే సారీ అండి వాళ్ళు సింపుల్గా సారీ అనేస్తారు నేను ఇంకా అరిచి వాదించలేను అసలు ఏం ఆ మూమెంట్ ఇంకా లైట్ తీసుకుంటారు. అప్పుడు నాకు కొన్నిసార్లు నెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందే అడగాలి దానివల్ల నెక్స్ట్ టైం ఉండే వాళ్ళతో ఆ రిలేషన్ పోతుంది నేను ముందే అడగడం వల్ల వాళ్ళు ఏంటి డబ్బులు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందా అని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి నెక్స్ట్ టైం అడగలేక ఇది వస్తుందా రాదా అనే డౌట్లో ఉండి అలా ఉంటుంది. సో ఇంకా మీరు నోట్ తెలిసి అడగలేరు, వాళ్ళు ఇవ్వలేరు, నమ్మకం మీద పోవాలి ఇంకా. చాలా తక్కువ మీలాంటి క్రియేటర్స్ యాక్చువల్లీ డిమాండింగ్ ఉంటారు చాలామంది. సో యూట్యూబ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను, వెబ్ సిరీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ప్రోగ్రామ్స్ అంటే ఫస్ట్లో జబర్దస్త్కి వెళ్ళి చేద్దామని ఐ మీన్ నెల్లూరు నీర్జా గారు అని చెప్పి మీకు ఐడియా నెల్లూరు నీర్జా అని చెప్పి కామెడీ వీడియోస్ అన్ని చేసేవారు ప్రసాద్ బెహ్రా గారు. ఆవిడ జబర్దస్త్లో కూడా చేసేవారు. నాకు నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు అందులో అత్త క్యారెక్టర్ చేసా అలా మాకు పరిచయం. నేను హైదరాబాద్ వచ్చి ఫస్ట్లో అంత కంఫర్టబుల్గా ఉంటున్నానంటే కూడా ఆవిడ వల్లే కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకొని చూసుకునేవాళ్ళు నాకేం తెలియదు అని స్టార్టింగ్లో. ఆవిడ త్రూ వెళ్ళాను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు నేను అసలు షాక్ అయిపోయాను. ఇలా అంటే బయటికి ఇలా ఉంటుంది అని నాకు తెలియదు కదా, ఇంత నవ్వుకుంటా ఇంత హ్యాపీగా మనం చూసే ఒక షో లోపల అసలు చాలా అంటే ఫుల్ ఆపోజిట్ ఉన్నింది అసలు. నేను వెళ్ళి ఒక 2 days వెళ్ళాను, నాకు ఇంకా 3 రోజులు నేను చూడడానికి కూడా రానని చెప్పేసాను. ఆవిడ కూడా తర్వాత వచ్చేసారు చూడడానికి వెళ్ళారా. ఆవిడ నన్ను వాళ్ళ టీంలో చేర్చుకోవాలి అనే దాంతోనే తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా పాలిటిక్స్ అవన్నీ ఉండి ఆవిడకి ఇష్టం లేకుండానే వేరే ఆవిడని పెట్టడం జరిగింది వాళ్ళ టీంలో. ఇంకా తనతో చేయాల్సి వచ్చింది. సరే నువ్వు రా, నీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజులు పోయిన తర్వాత మేబీ ఇంకో క్యారెక్టర్ ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి తీసుకెళ్తా ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లో ఇంకా నా వల్ల కాలేదు అసలు చూసి నేను ఇంకా లేదు వద్దులేండి పర్లేదు చేయకపోయినా అని చెప్పి వచ్చేసాను. అస్సలు బయటకు చూసినట్టు అస్సలు ఉండదండి లోపల. మీ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఫేస్ చేసిన వరస్ట్ థింగ్ ఏంటి ఇండస్ట్రీలో? డైరెక్టర్స్ ఎవరైనా డైరెక్టర్స్ కానీ మీ ఫ్రెండ్స్ యాక్టర్స్ కానీ ఈ పాలిటిక్స్ వల్ల ఫేస్ చేసిన వరస్ట్ థింగ్? డైరెక్టర్స్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం డెబ్యూటెంట్గా వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టం అండి. వాళ్ళు మేబీ సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అది రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేము, అంతవరకు వాళ్ళు కష్టపడి కూడా ఖచ్చితంగా లక్ ఉండాలని నేను ఆ ఒక్క లక్ ఎక్కడో ఒక చోటు ఉండాలి. ఎంత టాలెంట్ హార్డ్ వర్క్ ఉన్నా లక్ ఖచ్చితంగా ఉండాలి. అబ్బాయిలకైతే ఇంకా కష్టం ఇండస్ట్రీలో నేను చూసిన దాని ప్రకారం. డైరెక్టర్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక సినిమా ఆగిపోయి కూడా వాళ్ళు ఇంత చేసి ఎంతోమంది అసలు నేను చేసే దాంట్లో కూడా ఐ మీన్ నేను స్టార్టింగ్ చూసిన నేను ఆర్టిస్ట్గా వర్క్ చేసేటప్పుడు చేసే ఏడి వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. కానీ వాళ్ళు ఓకే ఏదో ఒక్క ఛాన్స్ అన్నా ఉంది కదా మనం దీంట్లో నుంచి చూసి ముందరికి వెళ్ళొచ్చు అనే దాంతో ఏడీగానో లేదా ఇంకేదన్నా వర్క్ చేసుకుంటా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇప్పుడు యాక్టర్ కమ్ టెక్నీషియన్ కాబట్టి స్పెసిఫిక్ డైట్ కానీ ఏమైనా మెయింటైన్ చేస్తారా, జిమ్ కానీ? అట్లేం లేదండి. నాకు ఇంకా కాఫీ వల్ల ఎక్కువ ఇదైంది. అంటే నేను కాఫీ రోజుకి ఒక 8-9 times తాగేదాన్ని. చాలా ఇదైపోయింది. నేను ఫస్ట్లో అనుకున్నాను ఎలా అడిక్ట్ అవుతారు ఏదైనా ఒక విషయానికి ఏదైనా దీనికి. తర్వాత నేను అది తాగిన తర్వాత ఓకే మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు, మనం కూడా అలాంటి స్టేజ్లోనే ఉన్నాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు, మీరు కాఫీ వల్ల ఎక్కువ పిగ్మెంటేషన్ అయిపోతుంది, మీరు కలర్ కూడా చేంజ్ అయిపోతున్నారు, డార్క్ అయిపోతున్నారు, మీరు ఫస్ట్ కాఫీ కట్ చేస్తే ఏదన్నా మీ స్కిన్ దగ్గర నుంచి మీ హెల్త్ దగ్గర నుంచి అన్నీ మారుతాయని. నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను, ఇప్పటికీ తీసుకోలేకపోతున్నాను. అంటే పర్లేదు ఏం చచ్చిపోతాను, ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిన వాళ్ళేం కదా, కాఫీ తాగి చచ్చిపోతాను, నేను చచ్చిపోయేదేమో, నేను ఇప్పటికీ ఆపలేకపోతున్నాను కాఫీ ఒక్కటి. సో మీరు స్కిన్ గురించి అన్నారు కాబట్టి ఏదన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, స్కిన్కి సంబంధించినవి? ట్రీట్మెంట్స్ అంటే నేను 3 years బ్యాక్ సినిమా అయిన వెంటనే నాకు ఒక యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. నేను డ్రైవ్ చేయట్లేదు, వెనకాల కూర్చొని ఉన్నాను. అదొక చాలా ఫన్నీ స్టోరీ. అసలు నేను సైడ్కి తిరుక్కొని కూర్చొని ఉన్నాను ఇలానే శారీ కట్టుకొని. ముందర ఎవరో ఒక ఆవిడ బైక్లో వెళ్తుంటే ఆవిడ బయట పడిపోతా ఉంది బైక్లో. నేను ఆవిడ పిలుస్తున్నాను, వాళ్ళు వినపడట్లేదు. అది తగులుకుంటే ఆమె పడిపోతుందేమో అని చెప్పి నేను వంగాను ముందరికి. నేను వంగి తీయడానికి వంగినప్పుడు పడిపోయాను. హైవేలో వెళ్తున్నాం, మోస్ట్లీ చాలా స్పీడ్ ఉంది. చాలా మొత్తం నాకు ఇంకెక్కడ ఒంటి మీద దెబ్బలు తగలేదు, మొత్తం ఫేస్ మీద తగిలింది, అన్ని ఫేస్ మీద. కానీ లక్కీలీ
ఇప్పటికి ఆ దెబ్బలు కొన్ని చేతి మీద ఉన్నాయి, ఫేస్ మీద ఉంది. నాకు ఏదైనా కనిపించట్లేదు క్లోజప్స్ పెట్టినప్పుడు కనిపిస్తాయి. ఓకే. ఆ, ఇంకా నేను దానికోసం ఒక్కదానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను, స్కార్ రిమూవల్ మొత్తం ఫేస్ మీద అయినది. అప్పుడు ఆ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇన్ఫినిటీమ్లో కాల్ వచ్చింది. ఓకే. ఆ, ఇన్ఫినిటంలో ఏం చేశారు? ఇన్ఫినిటీమ్లో కాల్ వచ్చింది, ఈ మరిగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము అని లీడ్గా వచ్చింది. ఓకే. నేను అప్పుడు వీడియో కాల్ చేసి చూపించినప్పుడు ఓకే అండి టేక్ రెస్ట్ అని చెప్పారు. ఫుల్ ఫేస్కి అయింది. నేను మళ్ళీ యాక్టింగ్ సైడ్ వస్తానని కూడా అనుకోలేదు అసలు. రీల్స్ చాలా ఇవన్నీ రికవర్ చేస్తానని అయిపోయింది కూడా అసలు కనిపించట్లేదు చాలా. మేడం. ఇక్కడ మాత్రం ఒక చోట అలానే ఉండిపోయింది, ఓకే. మిగతా అంతా మోస్ట్లీ పోయేది. మోస్ట్లీ అసలు టఫ్ మూమెంట్ ఇంకా. అసలు ఒకవేళ యాక్టింగ్ ఫీల్డ్లో ఉండి అలా జరిగితే మాత్రం నిజంగా చాలా ఎన్ని రోజులు ఉండే మీరు బెడ్ రెస్ట్లో? నీ ఏది బెడ్ రెస్ట్ అని చెప్తారు కానీ నేను ఏది ఉండేదాన్ని కాదు. ఉండలేరేమో మీరు. మోస్ట్లీ నేను ఒక 10 days హార్డ్లీ ఇంట్లో కూర్చుని ఉంటాను, తర్వాత మళ్ళీ వెంటనే ఓకే. ఇప్పుడు లైక్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హెచ్కే గురించి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి ఈ మధ్య. లైక్ హెచ్కే గురించి అనే కాదు, కొన్ని లైక్ ట్రీట్మెంట్స్ గురించి చాలా ఎలిగేషన్స్ వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యి ఏదో ఒక్కరికో ఇద్దరికో తప్పు జరిగి ఉండొచ్చు, ఒకరికో ఇద్దరికో బెనిఫిట్ అయి ఉండొచ్చు. వాళ్ళ పర్సనల్ ఇదండి, ప్రతి ఒక్కరిది వాళ్ళ పర్సనల్. వాళ్ళు హర్ట్ అయినప్పుడు వాళ్ళకి సూ చేసే ఛాన్స్ ఉంది, వాళ్ళు చేయొచ్చు, అది వాళ్ళ రైట్. వాళ్ళు దానివల్ల నష్టపోయారు అని తీసుకోవాలంటే అది అంతే. వాళ్ళు దానివల్ల నష్టపోయారంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇది చేయాలి. కానీ దానివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేస్తారు కదా, అది వాళ్ళ రైట్. నేను వాళ్ళ వల్ల హ్యాపీ అయినప్పుడు నేను వెళ్ళి ఎలా బయట దాన్ని నెగిటివ్గా మాట్లాడగలుగుతాను? లేదా ఒకవేళ నేను నష్టపోతే నేను ఎందుకు వెళ్ళి ప్రమోట్ చేస్తాను? అది ప్రతి వాళ్ళ ఇండివిజువల్ ఇదండి. లైక్ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అంటే ట్రీట్మెంట్స్ త్రూ చేసుకోవడం బెస్టా, లైక్ న్యాచురల్ ఫుడ్ తీసుకొని ఫేస్ని కానీ ఏమన్నా? ఖచ్చితంగా అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ తీసుకున్నా కూడా అంత ఈజీగా వెంటనే అయితే ఎవరు ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, చాలా కన్సిస్టెంట్గా ఉండాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు వెంటనే ఏదైనా ఒక మూవీయో ఏదో ఒక ఆపర్చునిటీయో ఉందంటే నేను న్యాచురల్గా ఫుడ్స్ తిని నేను న్యాచురల్గా ఇదవుతానంటే అది ఖచ్చితంగా అవ్వదు. ఆబ్వియస్గా వాళ్ళ చాయిస్ అని లాస్ట్కి వాళ్ళ చాయిస్ అంటారు. ఓకే. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అండ్ మీ అప్కమింగ్ బిజినెసెస్ గురించి ఒక్కసారి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా అది డెకాయిట్ ఉంది, అది కంప్లీట్ అయిపోతే తర్వాత చూడాలి. కొంచెం ఏమని చెప్తారేమో చూస్తున్నాను అసలు సరదాగా ఎందుకంటే చెప్పేవాళ్ళు అడిశేష్ గారిది 2 years అవుతుంది మూవీ వచ్చి. మొన్న క్యామియో కనిపిస్తేనే చాలా అసలు హై ఫీల్ వచ్చింది. సో వెయిటింగ్ పోస్టర్స్ వస్తున్న కొద్దీ ఇంకా హైప్ పెరుగుతుంది అనమాట. అది సో ఎలా ఉండబోతుంది ఒక్క 1 lineలో? ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తానండి. ఆయన స్క్రిప్ట్స్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా బాగుంటుంది. నేను చదివేటప్పుడు కూడా వాళ్ళు సరదాగా అనేవాళ్ళు, సెట్లో డైరెక్టర్ గారు వీళ్ళు సైన్ పెట్టించుకోండి, ఇది స్క్రిప్ట్ ఏమన్నా బయట వెళ్ళిపోయిందంటే ఆమె మొత్తం చదువుతాను అంటే అందరికీ అన్ని మొత్తం స్క్రిప్ట్ తెలియదు కదా, నేను చదివేదాన్ని కదా. మీరు జస్ట్ వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా అది అమ్మాయి వల్లే అయి ఉంటుంది అని. సో మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు అయితే హై అనిపించింది? ఖచ్చితంగా బాగుంది. ప్రజెంట్ అయితే డెకాయిట్ ఉంది మీకు, ఇంకా తర్వాత బిజినెస్ అనుకుంటున్నాను తిరుపతిలో. ఓకే. మూవీ రిలీజ్ ఉంది అన్నారు కదా, అదొకటి. మూవీ రిలీజ్ ఉంది, వెబ్ సిరీస్ రిలీజ్ ఉంది. వెబ్ సిరీస్లో లీడ్ చేశారు కదా? వెబ్ సిరీస్లో అదొక ఫ్యామిలీ స్టోరీ అండి. మొత్తం ఒక అబ్బాయి మీదే వెళ్తుంది. అందులో మొత్తం అందరిది ఇంపార్టెంట్ రోలే. నేను తన సిస్టర్గా చేశాను, నాది పేరెంట్స్ది, ఇద్దరు పేరెంట్స్, అండ్ తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. 5 members ఇంపార్టెంట్ రోలే అందులో. మీరు 3 mediumsలో చేశారా? యూట్యూబ్, ఓటీటీ, మూవీ. యూట్యూబ్ చేయలేదా? యూట్యూబ్ చేశాను కానీ ఇప్పుడు అది లేదులేండి, తీసారు. సో ఏ మీడియంలో లైక్ మీకు బెస్ట్ అనిపించింది? వర్క్ పరంగా కానీ పేమెంట్ పరంగా కానీ ఇంపార్టెన్స్? సినిమాతో కూడా కంపేర్ చేస్తాను. సినిమా ఖచ్చితంగా అసలు టాప్ ఉంటుంది దాని. సినిమానా ఓటీటీ అంటే? సినిమానే టాప్ ఆల్వేస్. సినిమా. థ్యాంక్ యూ మీ టైం ఇచ్చి, వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.